గారి అరెస్ట్ ఉమ్, భారతదేశ రాజకీయాల్లోనే ఒక సంచలనమైన ఒక దమ్ము ధైర్యంతో కూడుకున్న నిర్ణయం అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. ఉమ్, ఈ అరెస్ట్ భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, లడక్ నుండి కటక్ వరకు ఉన్నటువంటి ఒంటి పైన కాకి గుడ్డలు వేసుకున్నటువంటి ప్రతి పోలీసు సోదరుడికి ఒక కనువిప్పు లాంటిది, ఒక గుణపాఠం లాంటిది. చట్టం ముందు అందరూ సమానమే. ఉమ్, ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే, తప్పు చేస్తే, ముఖ్యంగా మహిళల పట్ల తప్పు చేస్తే ఉక్కుపాదంతో అణిచేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సర్కార్ ఇచ్చినటువంటి ఒక మెసేజ్ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఇంకోటి ఏమైనా అనుకోండి. ఉమ్, ఆ రోజు ఒక అభాగ్యురాలు, ఒక సినీ నటి, ఎవరూ లేనటువంటి ఒక మహిళ, ఆమె పైన ఒక అడిషనల్ డీజీ హోదాలో ఉండుకుని చట్టాన్ని కాపాడాల్సిన మీరే ఒక అభాగ్యురాలైన మహిళను తీసుకొచ్చి అరెస్ట్ చేసి గెస్ట్ హౌస్ లో పెట్టి మానసికంగా హింసించారు. ఎవరు లేరు, అడిగేవారు లేరు. ఈ రాష్ట్రంలో మహిళల పైన దాడి చేస్తే ఎవరు అడగరో. నా ఒంటి పైన కాకి గుడ్డలు ఉంది, ఏమైనా చేస్తా, ఏం చేసినా అడిగేవారు లేని ధీమాతో ఉన్న వాళ్ళకి ఈ అరెస్ట్ ఒక గుణపాఠం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకున్నా. నేను ఒకటి అడుగుతున్నాను సార్, పోలీసులు మీకు నెత్తి పైన 3 సింహాలు, భుజం పైన భుజ కీర్తులు, కాకి గుడ్డలు, చేతికి లాఠీ, తుపాకీ ఇన్ని ఎందుకు ఇచ్చుండేది? ప్రజలను కాపాడడానికా, లేకుంటే మీ పొలిటికల్ బాస్ ని సాటిస్ఫై చేయడానికా? నేను అడుగుతున్నాను ఈ చర్చ ద్వారా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని. ఆ రోజు మీ పొలిటికల్ బాస్ని సాటిస్ఫై చేయడానికి వచ్చావు, చేశావు, అరెస్ట్ చేశావు ఒక మహిళని, నీ పోస్ట్ నువ్వు కాపాడుకున్నావు. ఈ రోజు దారుణమైనటువంటి పరిస్థితులు అరెస్ట్ అయ్యి తీసుకొస్తున్నారు. నువ్వు ఎంతో మందిని ఐపీఎస్ నువ్వు ఎస్పీగా ఉన్నప్పుడు ఎంతో మంది దొంగల్ని, నేరస్తుల్ని, పిట్ ప్యాకెట్ కొట్టే వాళ్ళని, ఫ్యాక్షనిస్ట్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చినావు. ఈ రోజు నిన్ను తీసుకొస్తున్నారు అరెస్ట్ చేసి. ఇక్కడ ఏంటంటే, చట్టం గురించి తెలియని వాడు తప్పు చేస్తే, ఒరే వాడికి చట్టం గురించి తెలియదు, ఏదో తప్పు చేసాడు అనుకోవచ్చు. చట్టం గురించి తెలిసిన వాడు తప్పు చేసావే, ఐపీఎస్ చదివినోడు నువ్వు తప్పు చేసావే, నీ పట్ల ఎక్కడ సానుభూతి కనిపించదు. బాస్ ని సాటిస్ఫై చేయడానికి కోసం ఒక మహిళను అరెస్ట్ చేస్తావా? సిగ్గనిపించట్లా మీకే? పొలిటీషియన్స్ చెప్తారయ్యా 199 చెప్తారు. సప్తగిరి ప్రసాద్ లాంటి వాడు ఉంటాడు, ఎవడో ఒకడు, వానికి ఏమీ తెలియదు సప్తగిరి ప్రసాద్ కి చట్టం గురించి, లా అండ్ ఆర్డర్ గురించి, ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే ఏమో తెలియదు, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే తెలియదు నా బోటోడికి. పొలిటీషియన్ చెప్తాడు. నీ బోటు ఐపీఎస్ ఆఫీసర్ ఏం చెప్పాలి? సార్, లా వోంట్ పర్మిట్, లా వోంట్ అలౌ టు మేక్ దిస్ టైప్ ఆఫ్ అన్రూలీ అరెస్ట్, వీ కెనాట్ టేక్ ద లా ఇన్ టు అవర్ హ్యాండ్స్ అని చెప్పాల్సి నువ్వే అత్యుత్సాహంతో పోయి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందని బొంబాయికి పోయి ఆమెవరు జత్వాని అనే యాక్ట్రెస్ ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చావంటే ఇంతకన్నా ధోరణి మేము చూడు. అంటే ఆమెకు ఎఫ్ఐఆర్ పెట్టక ముందే టికెట్లు బుక్ చేసుకున్నారు వీళ్ళు, ముందు రోజే బుక్ చేసుకొని అరెస్ట్ చేసుకొని ఓవర్ యాక్షన్ చేసి చూడండి ఏంది. దట్ ద రికార్డ్ షోస్ దట్ ది ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ ఆన్ 2/2/2024 at 6 AM, whereas Sri P. Sitaramanjaneyal IPS passed on instructions to Kantiratan Tata IPS and Vishal Guni on 31/1/2024. అంటే జనవరి 31వ తేదీ ఆర్డర్స్ ఇచ్చావు. ఎఫ్ఐఆర్ కట్టింది ఎప్పుడు? ఫిబ్రవరి 2వ తేదీ. అవును. అంటే మీ ఇష్టమా? నువ్వు పిఎస్ఆర్ ఆంజనేయులా లేకుండా వైఎస్ఆర్ ఆంజనేయులా తెలియని పరిస్థితులు ఆ రోజు మరిచిపోయావు నువ్వు. నేనేం పెద్దగా న్యాయ నిపుణుడు కాదు, కానీ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14(15) ఏం చెప్తుంటే ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. ఒకప్పుడు మర్రి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పిలిచాడు. ఐపీఎస్ ఆఫీసర్ పేరు తెలియదు నాకు. పిలిచి పలానోని అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపల వేసేవాడు, నాకు చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నట్టే. సార్, మీరు చెప్పినంతలా అరెస్ట్ చేయడానికి, మీరు పట్టుకుని రమ్మన్న వాళ్ళంతా పట్టుకొని రావడానికి చట్టం ఒప్పుకోదు. అంతే కదా. నేను